ఇటు అధికార పార్టీకేలు మంత్రులు, అసెంబ్లీ స్పీకరు, మండలి చైర్మన్, అటు అపోజిషన్లో ఉన్న బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి హరీష్ అన్న, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ అన్నలు, ఇంకో దిక్కు బీజేపీ పార్టీకేలేమో ఎంపీ రఘునందన్ రావు సారు. గమ్మత్ ఏంటంటే వీళ్ళందరి పార్టీలు వేరువేరే అయినా అందరికందరూ ఆకుపచ్చ కండువాలే మెడలేసుకొచ్చిర్రు. ఎందుకంటే జరిగేది రైతు మేళ కాబట్టి. కానీ లీడర్లు కాంప్రమైజ్ అయ్యి ఒక్క తీరుగా కనబడ్డా కార్యకర్తలు ఆగుతారా? జై కాంగ్రెస్ అని అధికార పార్టీ కార్యకర్తలు బలం చూపెట్టబోతే జై బీఆర్ఎస్ అని కారు పార్టీ వాళ్ళు కూడా పోటీ పడ్డరు. మరి మేమేమన్నా తక్కువ అని కమలం పార్టీ కార్యకర్తలు కూడా జై బీజేపీ స్లోగన్లు అందుకురు జరిసేపు. కానీ మెయిన్ గా పోటీ మాత్రం కారుకు కాంగ్రెస్ కార్యకర్తలకే పడ్డది. అరే వీళ్ళ కథ సల్లగుండా వచ్చింది పార్టీ పేరంటానికి కాదు, రైతుల ప్రోగ్రాం కని మొదలు హరీష్ రావు సార్ మైక్ అందుకొని ఫస్ట్ బతిలాడిండు, తర్వాత బెదిరిచ్చిండు. అరే బాబు వాళ్ళొక మాట అంటే పడండి, ఏం పర్వాలేదు, కూర్చో, మీరు కూర్చోండి. ఏ రమేష్ రమేష్ ఏ నా మీద గౌరవం ఉంటే ఒక్క మాట మాట్లాడకుండా కూర్చోవాలి అంతేగా. తర్వాత మంత్రి పొన్నం సార్ అందుకుండు వాళ్ళ వర్గ పోలను కంట్రోల్ చేస్తేందుకు. దయచేసి కూర్చోండి, ఏ యాదగిరి ప్లీజ్ కూర్చోండి, ప్రోగ్రామ్ మనది, ప్రోగ్రామ్ దయచేసి కూర్చోమంటున్నా, దయచేసి కూర్చోండి. మళ్ళా ఇంకో మంత్రి వాకిటి శ్రీహరి సార్ అందుకున్నాడు. అదే సోదరా ప్లీజ్, మనము రైతుల కోసం ఏమైనా గౌరవం ఇస్తే రైతు పట్ల మనకి ఏమైనా కొంత గౌరవం ఉంది. వాడు పండించిన పంట మనం తింటా ఉన్నామంటే ఆ మెతుకు మీద గౌరవం ఉంటే, రైతు మీద గౌరవం ఉంటే దయచేసి నిశ్శబ్దంగా ఉండాల్సిందిగా మీ అందరి కూడా చేతులు జోడించి నమస్కరిస్తూ కోరుకుంటున్నా. ఇక సల్లవడ్డడు తీయని స్పీచ్ స్టార్ట్ చేయగానే నడమ డిస్టర్బ్ చేసుడు పెట్టిరు మంత్రి తుమ్మల సార్ను. మీకు ఈ రోజు గిట్టుబాటు కావచ్చు, కూర్చోండి, మీరు కూర్చోండి, ఇవన్నీ మామూలే, 50 ఏళ్ల బట్టి చూస్తున్నా. బతిలాడి బుదుగరిచ్చి బెదిరించి ఆఖరికి ఎట్లనో అట్లా మామ అనిపించేటాలకు తలపానం తోకకొచ్చినట్టు అయింది లీడర్లందరికీ. కానీ లీడర్లకి లేని పంచాది పౌరుషాలు పట్టింపులు కార్యకర్తలకు ఎట్లుంటాయో చూడు. వాళ్ళు మంచిగానే ఉంటారన్న ముచ్చట అర్థం కాకుండా గిట్లనే ఉంటది ఈ పంచాది.